31/5/2025న శ్రీ లింగాల మల్లికార్జున రెడ్డి గారు పదవీ విరమణ పొందుతున్న సందర్భముగా బ్రహ్మంగారి మఠం విశ్రాంత తెలుగు పండితులు చింతా రామిరెడ్డి గారు సమర్పించు పంచపద్య రత్నమాల. అచ్చవెల్లి గ్రామంబున ఎలరుచున్న రమ్య సుబ్బమ్మ వెంకటరామిరెడ్డి గారల చతుర్థ సంతుగా కలల పంట పండి మల్లికార్జున రెడ్డి పల్లవించే. అచ్చవెల్లిలోనున్న సీఎం స్కూలులో ప్రాథమికోన్నత పాఠశాల విద్యను నేర్చెను వినయవంతుడగుచు. ఎగుడూరు హై స్కూలు ఎనుగాను ఉన్నత విద్యను ఓర్పుతోడ చదివి ఇంటరు డిగ్రీల ఇష్టపడుతూ పులివెందులకు పోయి పూర్తి చేసి విరిసే. బిఈడి విద్యను నేర్చెను పేర్మితోడా. కంది మల్లాయ పల్లెకు కదలి వచ్చి ఆర్సీఎం స్కూలు నందున అడుగు మోపి ప్రథమ గురువుగా చేరుట ప్రమదమాయే. విమల లింగాల వంశాన వేడుగాయే. పాఠశాలయే ఊపిరి బాటగాను, పాఠశాలయే ఊపిరి బాటగాను. ప్రొద్దుననే కన్లు పులుముకొనుచు దర్శనం బిచ్చుబడిలో నా తడవులేక కష్టపడి పని చేయుటే ఇష్టపడును. వారసుడు పరీక్షితురెడ్డి పల్లవించ, వారసుడు పరీక్షితురెడ్డి పల్లవించ. పావనంబాయ లింగాల వంశమంతా శేష జీవితమున చీకు చింతలేక నిండు నూరేళ్ళు జీవించి నిలువుమయ్యా. మామూలుగా పదవీ విరమణ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి రాసే పద్యం ఇది. ప్రముఖులకై నన్ను పదవీ విరమణము తప్పదు, విధిరాత తప్పనటులా. పదవి విరమణతో పదిలంబుగా నిలుచు చేసిన సేవలు చెరగిపోగా చదువు విద్యార్థుల చైతన్యులను చేసి తీర్చిదిద్దితివయ్యా. తిరుగులేని భావి పౌరులుగాను బడికి బంధము తీరే విశ్రాంతి గైకుమ్ము విమల తేజ. కనగరాబోవు జీవిత కాలమందు ఆయురారోగ్య భాగ్యములందజేసి జేసునాథుడు మిమ్ముల చేరదీసి
తోడు నీడగ నిలచి కాపాడుగాక.